వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ రియలీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో రికార్డ్ చేసే అంత టైమే లేకుండే అనమాట వ్లాగ్. మార్నింగే లేచి ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేసి రెడీ అయిపోయి కెనెటికట్ స్టార్ట్ అయిన ఈ వీకెండ్ నేను. ఇట్స్ ఆల్సో మై బర్త్డే వీకెండ్, సో లైక్ ఏ వీకెండ్ గెట్ అవే. ఎవ్రీ వీకెండ్ ఈదర్ ఆఫీస్ వర్క్ ఆర్ ఏదో ఒక వర్క్తో చాలా బిజీగా ఉండే. సో ఈ వీకెండ్ కొంచెం రిలాక్స్ అయిదాం అన్నట్టు కెనెటికట్కి వెళ్తున్నా. కెనెటికట్ అనేది నేనుండే స్టేట్కి చాలా దగ్గరలో 1.5 hours దగ్గరలో ఉంటుంది అన్నమాట, న్యూ జెర్సీకి. అండ్ ఈ స్టేట్లోనే నేను మాస్టర్స్ కూడా చేశాను. బ్యాక్ ఇన్ 2017 మేలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్. అండ్ అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 5 years అవుతుంది అనమాట నేను కెనెటికట్కి వెళ్ళక. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ స్టేట్లో ఆబ్వియస్లీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఉండకపోతుండే కదా, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోతుండే అనమాట. ఇంటి నుంచి యూనివర్సిటీ, యూనివర్సిటీ నుంచి ఇంటికే వేరే లోకం అన్నట్టు తెలియకపోతుండే అనమాట. సో ఇప్పుడు కొంచెం థింగ్స్ ఆర్ డిఫరెంట్ కదా, వెళ్ళి టైం స్పెండ్ చేసి వద్దాము. ఇట్ వుడ్ బి రియలీ నైస్ కదా. ఎందుకంటే నేను యూఎస్కి వచ్చిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ స్టేట్ అది. అదే స్టేట్లో ఉండే నేను. అండ్ ఆ స్టేట్లో నేను ఆల్మోస్ట్ 2 years ఉన్నా నేను. అలా వెళ్ళి టైం స్పెండ్ చేసి వద్దామని. నా చైల్డ్హుడ్ ఫేవరెట్ స్నాక్స్ ఇవి. రీసెంట్గా ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఈరోజు దారిలో తినొచ్చు కదా అని ప్యాక్ చేసుకున్నా. సమ్మర్ టైం కదా ఇప్పుడు, అందరూ పీక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు అసలు. అంటే నెక్స్ట్ వింటర్ వచ్చేస్తుంది. వింటర్లో పెద్దగా బయటికి వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ చేయలేము, ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడే అందరూ వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్స్, ఫ్యాన్సీ కార్స్ అన్ని బయటికి తీసుకొచ్చి ఇంటర్ స్టేట్ విజిట్స్, బీచెస్కి వెళ్ళడము ఆర్ సైక్లింగ్ చేయడము, అలా చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారన్నమాట. సమ్మర్ని అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారు అందరూ. కెనెటికట్కి వెళ్ళాలంటే న్యూయార్క్ మీది నుంచి వెళ్ళాలి. అండ్ ఇలా వెళ్తూ ఉంటే దారిలో వ్యూస్ అయితే చాలా బాగుండే అసలు. ఇక్కడ వాళ్ళు హౌజెస్ అయితే ఎక్కడెక్కడో కట్టుకుంటారు. ఇండియాలో అయితే మనకి ఇంటి పక్కన ఇల్లు ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ అలా ఉండదన్నమాట. కొంచెం దూరం దూరంలో కట్టుకుంటారు, చెట్ల మధ్యలో, హిల్స్లో. నాకైతే ఫుల్గా నచ్చింది ఈ రైడ్, ఈ వ్యూస్ అన్నీ. చాలా అంటే చాలా గ్రీనరీ ఉండే. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ ఆ బిస్కెట్స్ మాత్రమే తిన్నా. సో డైరెక్ట్గా బ్రంచ్ చేసేద్దాంలే అన్నట్టు స్టాంఫర్డ్ ఏరియాకి వచ్చిన. ఈ కెనెటికట్ స్టేట్లో ఈ స్టాంఫర్డ్ ఏరియా కొంచెం బాగుంటుంది చూడ్డానికి. అంటే కొన్ని ప్లేసెస్ ఇట్లా చాలా నీట్గా, చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట. సో నేను వచ్చేసి ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చిన. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి బార్ టాకో. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఫుడ్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లోకలీ ప్రొడ్యూస్డ్ అన్నమాట. అంటే చాలా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నా ఇక్కడ. నేను ఫస్ట్ టైం వచ్చేసి ఫిలీలో ట్రై చేశా. వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయి వీళ్ళ లొకేషన్స్. ఐ థింక్ ఇట్స్ అ ఫ్రాంచైజ్. నేనైతే కొన్ని టాకోస్ ఆర్డర్ చేశా, గాకమోలే కూడా ఆర్డర్ చేశా. అండ్ వీటితో పాటు ఒక సాంగ్రియా ఆర్డర్ చేసుకున్నా. ఫుడ్ అయితే చాలా బాగుండే. సో మీరు కూడా ట్రై చేయండి మీకు దగ్గరలో ఉంటే ఈ లొకేషను. అవుట్డోర్ సీటింగ్ స్టార్ట్ అయింది మాకు. సమ్మర్ కదా, ఏరియా ఎంత ప్రిటీ ఉందో అసలు. లంచ్ చేసేసి ఇంకా యూనివర్సిటీకి వెళ్దాంలే అన్నట్టు స్టార్ట్ అయినా. సో నా యూనివర్సిటీ పేరు వచ్చేసి ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసి ఫెయిర్ఫీల్డ్ అనే ఏరియాలోనే ఉందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు లివ్ ఇన్ కెనెటికట్ అని చెప్పొచ్చు. ఈ ఏరియా చాలా రిచ్ ఉంటుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా కూడా, ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్ అన్నీ ఇదే ఏరియాలో ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్లో నాకు క్లాసెస్ అవుతుండే. అండ్ ఇదొక యాపిల్ ట్రీ. దీనిపై నుంచి ఎన్నిసార్లు యాపిల్ పిక్ చేసుకున్నానో. అది ఇంటర్నేషనల్ ఆఫీస్. వెదర్ చాలా బాగుంది ఈరోజు, బట్ చాలా ఎండగా, చాలా విండి ఉందన్నమాట. బై ద వే గాయ్స్, ఇదే నేను మాస్టర్స్ చేసిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ. చాలామందికి ఈ యూనివర్సిటీ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ చాలామంది ఏం రారన్నమాట ఈ యూనివర్సిటీకి గుంపులుగా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను 2017లో మాస్టర్స్ చేసినప్పుడు లిటరలీ ఒక 15 members వచ్చిండే ఇండియా నుంచి నా యూనివర్సిటీకి మాస్టర్స్ చేయడానికి.
అండ్ ఒక 20-30 పర్ సెమిస్టర్ అట్లా వస్తారు. చాలామంది ఎక్కువ ఏం రారనమాట యూనివర్సిటీకి. ఈరోజు వీకెండ్ కదా, సో ఎక్కువ మంది లేరనమాట. చాలా ఎంటీగా ఉంది. బట్ యూజువల్గా క్లాసెస్ ఉన్న డేస్లో అయితే యూనివర్సిటీ అంతా కూడా చాలా బిజీగా చాలామంది కనిపిస్తారు అనమాట స్టూడెంట్స్. ఒకప్పుడు ఎలా ఉందో అలానే ఉంది, బట్ కొన్ని న్యూ బిల్డింగ్స్ వచ్చినాయి. యూనివర్సిటీలో నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది. ఫస్ట్ అయితే ఆ ప్లేస్కి వెళ్దాము అని. ఫౌంటైన్ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ యూనివర్సిటీలో. చాలామంది ఫేవరెట్ ప్లేస్ కూడా ఇది. చాలాసార్లు నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు వెదర్ ఐ వాజ్ హ్యాపీ ఆర్ సాడ్, ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి బెంచ్ పైన కూర్చుంటుండే అనమాట. కూర్చొని కాసేపు ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసి ఐ యూస్ టు క్లియర్ మై మైండ్. చాలాసార్లు మా పేరెంట్స్ కూడా వీడియో కాల్ చేసి ఫౌంటైన్ చూపించిన ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని. వెదర్ ఈరోజు ఎంత వండర్ఫుల్ ఉందో అసలు. అంటే ఎండ ఎక్కువనే ఉంది, కొంచెం వామ్గా ఉంది, బట్ వెనకాల ఫౌంటైన్ ఉంది కదా, ఫౌంటైన్ నుంచి ఒక కోల్డ్ బ్రీజ్ వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ సమ్మర్ వెదర్ లాగా ఉంది ఈరోజు. ఇక్కడనే ఉండిపోవాలి అనిపిస్తుంది నాకు. చాలా ఇయర్స్ తర్వాత వచ్చినా కదా నేను యూనివర్సిటీకి, ఈ ప్లేస్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఆల్ ద ఓల్డ్ టైమ్స్. అంటే సమ్టైమ్స్ లైఫ్ గెట్ సూపర్ ఓవర్వెల్మింగ్ బికాస్ ఆఫ్ ద వర్క్ స్ట్రెస్, కానీ పిల్లలు, మ్యారేజెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే పెద్దగా అవుతున్న కొద్ది రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ నైస్ టు లుక్ బ్యాక్ అండ్ సీ వాట్ యూ హ్యావ్ ఆల్ డన్ అండ్ అచీవ్. అంటే 10 years బ్యాక్ నేను అనుకుంటుండే అనమాట యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలి. అదే ఒక పెద్ద గోల్గా ఉంటుండే నాకు. అది అచీవ్ చేశాను కదా. సో ఐఎమ్ జస్ట్ like thinking about all the old times and it's making me feel nostalgic. ఇంత దూరం వచ్చాను కదా, సో లైబ్రరీకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దామని. అండ్ కెఫెటేరియా కూడా ఉంది. కెఫెటేరియా ఓపెన్ ఉందో లేదో తెలియదు. కెఫెటేరియా కూడా వెళ్ళి చూసి తర్వాత వెళ్ళిపోదాం అన్నట్టు ఆలోచిస్తున్నా. అంటే యూనివర్సిటీ బయట కూడా కొన్ని నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లేసెస్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. సో లెట్స్ గో. అది వచ్చేసి యూనివర్సిటీ లైబ్రరీ. చాలా లైబ్రరీస్ ఉన్నాయి యూనివర్సిటీలో. ఈ లైబ్రరీలో ఒక స్టార్బక్స్ కూడా ఉంటుంది. ఆ స్టార్బక్స్లో నేను పార్ట్ టైం కూడా చేశాను అన్నమాట, మోర్ దెన్ ఎ ఇయర్. అండ్ అక్కడ మాకు క్లాసెస్ కూడా అవుతుండే ఆ బిల్డింగ్లో. ఇప్పుడు ఇంత బాగుంది కదా, వింటర్లో ఇంకా బాగుంటుంది. ఫుల్ స్నో పడి మొత్తం వైట్గా, ఈ గ్రీనరీ మొత్తం వైట్ అయిపోతుంది అప్పుడు. నేను ఎప్పుడు ఈ ఏరియాలో కూర్చొని చదువుకుంటుండే, నేను అండ్ నా ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లోనే మోస్ట్లీ అన్ని క్లాసెస్ అవుతుండే మాకు. అది వచ్చేసి కెఫెటేరియా. ఇప్పుడు కెఫెటేరియాకి వెళ్దామని వాక్ చేస్తున్నా. ఇది వచ్చేసి గిఫ్ట్ షాప్. ఇక్కడ యూనివర్సిటీ అన్ని టీషర్ట్స్, వాటర్ బాటిల్స్, ఏవో స్నాక్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఇక్కడికి రాకపోతుండే, అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇందులో. ప్రింటింగ్ సర్వీసెస్. ఇది ఇంటర్నేషనల్ ఆఫీసర్. ఈరోజు ఇంకొక రీయూనియన్ కూడా ఏదో అవుతుంది. సో పీపుల్ హూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ ఇన్ 1990sలో వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. సో ఆఫ్టర్ యూనివర్సిటీ విజిట్ నేను ఐస్ క్రీమ్ తిందామని నా ఫేవరెట్ స్పాట్కి వచ్చిన. ఈ ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసి మిల్క్ క్రాఫ్ట్. లిటరలీ వేరే ఏ స్టేట్లో, వేరే ఏ కంట్రీలో లేదన్నమాట ఈ షాప్. ఓన్లీ కెనటికట్లో మాత్రమే ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిక్ అండ్ ది బెస్ట్ టేస్టింగ్ ఐస్ క్రీమ్ ప్లేస్ లైక్ సో ఫార్ ఐ ఎవర్ హ్యాడ్. సో మీరు ఎప్పుడైనా కనెక్టికట్కి వస్తే మాత్రం కంపల్సరీ ఐస్ క్రీమ్ ఇక్కడ తినడానికి ట్రై చేయండి. ఈ ఏరియా ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైం వచ్చిన. ఫుడ్ ప్లేసెస్ అండ్ లాట్ ఆఫ్ లైక్ క్లోదింగ్ స్టోర్స్ ఉన్నాయి ఏరియాలో. ఒక గ్యాలరీకి వచ్చిన, చాలా బాగుంది.
So no, it's an X-ray. So it's really interesting way. ఒక మంచి పేర్ ఆఫ్ షేడ్స్ కొనుక్కోవాలి, బట్ నాకు నచ్చినవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. తక్కువలో ఉన్నాయని ఇట్లా ఉంటున్నాయి ఫనీగా. ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినా తినడానికి, బట్ అంతే ఎంటీగా ఉంది, అసలు ఎవరు లేరు. ఈ ప్రైజెస్ అయితే దారుణంగా ఉన్నాయి అసలు. ఇది చూడండి, దారుణం. 37, 24, 33 అంట ఫిష్ కర్రీ. ప్రైజెస్ చూస్తే నాకు తినాలని కూడా అనిపించట్లేదు, ఆకలి కూడా చచ్చిపోయింది, అంత రేట్లు ఉన్నాయి. అందుకని ఎవరు లేరు అనుకుంటా, అంత ఎంటీగానే ఉంది. వెనకాల ఇది ఒక ఫ్యామిలీ. ఫైనలీ వచ్చేసింది గైస్ మన $15 ఆపటైజర్ అండ్ ఒక మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసుకున్నా అండ్ ఒక బిర్యానీ, అంతే ఈ రోజుకి. నేనుండేది న్యూ జెర్సీలో కదా, న్యూ జెర్సీలో యూజువల్గా ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. సో న్యూ జెర్సీలో ఫుడ్ తిన్న తర్వాత వేరే స్టేట్లో ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తుంటే ఏంది ఇంత గలీజ్గా ఉంది టేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చా, బట్ చాలా అంటే చాలా దారుణంగా ఉండే అనమాట. ఫుడ్ హారబుల్ ఉండే, బట్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉండే అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, 1.5 hours ఉందన్నమాట. ఇంటికి వెళ్ళి ఇట్లా పడుకోవాలనిపిస్తుంది. పెద్దగా ఏం చేయలే ఈరోజు, చాలా వాక్ చేసేసా అంతే. వాకింగ్ వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయినా అన్నట్టు అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి కొంచెం ఈ మేకప్ తీసేసి ఫ్రెష్గా స్నానం చేసి పడుకోవాలి. బట్ ఎనీవేస్ గాయ్స్, ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.